నరసరావుపేట పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి వస్తే నరసరావుపేట పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకున్నది. కానీ పాపం వాళ్ళకి అసలు పార్లమెంటు క్యాండిడేట్ సెలక్షన్లోనే పప్పులో కాలేశారు. ఎక్కడో నెల్లూరుకి చెందిన వ్యక్తిని తీసుకొచ్చి నరసరావుపేట పార్లమెంట్కి పెట్టారు. నరసరావుపేట పార్లమెంట్ అంటే మొత్తం అదంతా కూడా పల్నాడు జిల్లా. పల్నాడు ప్రజలు ఆవేదనతో రగిలిపోతున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి సుధాకర్ గారు, పల్నాడు జిల్లాలో ఈ రోజుకి తాగునీరు లేక అల్లాడుతున్న గ్రామాల సంఖ్య చూస్తే మన కళ్ళమ్మడి నీళ్ళు వస్తాయి. గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఏం చేశారు అంటే, ఈ సీజన్ వస్తున్నది, మే వస్తున్నది అంటే ఏప్రిల్ నుంచే ట్యాంకర్లు రెడీ చేసి పెట్టేవాళ్ళు. నీరు కోసం పంట కాలువల్ని సజీవంగా ఉంచేవాళ్ళు. నీళ్లు పంటలకి వాడనిచ్చేవాళ్ళు కాదు, కాలువలు పారేవి. ఆ విధంగా ప్లాన్ చేసేవాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఈ తరహా ప్లానింగ్ లేకపోవటం వల్ల సాగునీరు పక్కన పెట్టండి, తాగేందుకు నీళ్లు లేని పరిస్థితుల్లోకి పల్నాడు ప్రాంతం అంతా మళ్ళీ వచ్చి ఉన్నది. అక్కడ వరికిపూడిసెల ప్రాజెక్టు తీసుకురావాల్సిన ఇది ఉంది. దానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం దానికి ఫౌండేషన్ స్టోన్ వేసి దానికి ఫండ్స్ ఎలకేట్ అంతా చేసిన తర్వాత ఫారెస్ట్ క్లియరెన్స్ దగ్గర జాప్యం జరిగింది. ఆల్టర్నేటివ్ ఫారెస్ట్ ల్యాండ్ చూపించమన్నారు. అక్కడ కొంచెం జాప్యం జరిగింది. జాప్యం జరిగిన తర్వాత గవర్నమెంట్ మారింది. జగన్మోహన్ రెడ్డి మొన్న వెళ్ళి ఆ వరికిపూడిసెల ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసి, మీకోసం నేను ఈ ప్రాజెక్టు తెచ్చాను అంటే ప్రజలు నవ్వుకున్నారు. ఈ ప్రాజెక్టు తెచ్చింది చంద్రబాబు నాయుడు, నువ్వు వచ్చి ఇప్పుడు శంకుస్థాపన చేస్తున్నావు అని ప్రజలు నవ్వుకున్నారు. అది కూడా నీళ్ళు ఇవ్వడానికి ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టుద్దంట. జగన్మోహన్ రెడ్డి ఉంటే 15 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉన్నది అంటే, చంద్రబాబు నాయుడిని గెలిపించుకుంటే మనకి వరికిపూడిసెల ప్రాజెక్టు వచ్చేస్తుంది. 5 ఏళ్ళు కూడా పట్టదు. మీకు పోలవరాన్నే 3 ఇయర్స్లో 74%, 74.5% పూర్తి చేశారు. కాబట్టి వరికిపూడిసెలని దాన్ని ప్రాజెక్టుని పూర్తి చేయటానికి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తికి అయితే 3 ఇయర్స్ సరిపోతుంది. అంత ఎందుకు అంటే, అక్కడ ఆ ప్రాంత ప్రజల్ని ఒక్కసారి వాళ్ళ బాధల్ని చూస్తే ఇంకా అక్కడే కుర్చేసి కూర్చొని ఆ ప్రాజెక్టు పని పూర్తి చేయిస్తారు. ఆ కమిట్మెంట్ తెలుగుదేశం ఇచ్చిన తర్వాత నుంచి నరసరావుపేట పార్లమెంట్ మొత్తం మారిపోయింది. పెదకూరపాడు తెలుగుదేశం ఎడ్జ్ ఉంది, చిలకలూరుపేట తెలుగుదేశం స్వీప్ ఉన్నది, నరసరావుపేట ఒక్కటి వైసీపీ వాళ్ళందరూ అనుకుంటున్నారు అక్కడ మేము గెలుస్తామని చెప్పి అనుకుంటూ ఉన్నారు. కానీ అక్కడ నా లెక్క ప్రకారం నరసరావుపేటలో కీన్ కాంటెస్ట్ ఉంది, కొంచెం తెలుగుదేశానికి ఎడ్జ్ ఉంది. ఇప్పుడు లేటెస్ట్ రిపోర్టు తెలుగుదేశానికి ఎడ్జ్లోకి వచ్చింది. సత్తెనపల్లి మొత్తం తెలుగుదేశం స్వీపు, వినుకొండ తెలుగుదేశం స్వీపు, గురజాల తెలుగుదేశం స్వీపు, మాచర్ల నియోజకవర్గంలో నిన్న మొన్నటి వరకు కొంచెం కీన్ కాంటెస్ట్ ఉన్నది, నువ్వా నేనా అన్న పోటీ ఉంది. 2 రోజుల నుంచి మీకు అక్కడ గ్రామాల్లో మామూలుగా మాచర్ల నియోజకవర్గంలో బ్రహ్మానందరెడ్డి, జోలకంటి బ్రహ్మానందరెడ్డి నామినేషన్ వేయటానికి వెళ్ళినప్పుడు ఆయన పెద్ద ఆర్థికంగా అంత స్థితిమంతుడు కాదు. ఆయనేమి ట్రాక్టర్లు పెట్టలేదు, బస్సులు పెట్టలేదు, ఏమి పెట్టకపోయినా కానీ 1,00,000 మంది జనం వచ్చారు. ఆయన నామినేషన్ వేస్తున్నాడని తెలుసుకొని వచ్చిన వాళ్ళకి ఆయన భోజనాలు పెట్టాడు అంతే. 1,00,000 మంది జనం నామినేషన్కి సెలబ్రేట్ చేసుకుందామని వచ్చారు అంటే ఆ రోజు నుంచి క్రమక్రమంగా మారుతూ వచ్చింది.
మారుతూ వచ్చి మాచర్లలో అసలు మేము పిన్నెల్లి బ్రదర్స్ అంటే మాకు తిరుగులేదు అనుకొని జగన్మోహన్ రెడ్డి పిన్నెల్లి బ్రదర్స్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశాడు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని. వాళ్ళు ఏం చేశారో మనం చూసాం. మర్డర్లు సంఖ్య చెబితే మనం సిగ్గుపడాలి. అటువంటి అంత తీవ్ర స్థాయిలో వాళ్ళు విపరీతమైన జులుం ప్రదర్శించారు. ఇప్పుడు మొత్తం మాచర్ల కాన్స్టిట్యున్సీ కూడా కీన్ ఫైట్ నుంచి తెలుగుదేశం ఎడ్జిలోకి వచ్చేసింది. కాబట్టి మీకు ఒక్క నరసరావుపేట కూడా మారింది. నాకు వచ్చిన లెక్కల ఇన్పుట్ ప్రకారం నరసరావుపేట కూడా మారింది. నరసరావుపేట పార్లమెంటు సెగ్మెంట్లో వైసీపీ దుకాణం బంద్ చేసుకోవటమే దాదాపుగా. ఇంకా మెజారిటీ ఎంత అనేది చూసుకోవాలి. బాపట్ల నియోజకవర్గానికి వస్తే బాపట్లలో చాలా చాలా అంచనాలు వేసుకున్నది వైసీపీ. కానీ ఇక్కడ మొత్తం పరిస్థితి చూస్తే చాలా మొత్తం అన్ని చోట్ల వేమూరులో వేరే క్యాండిడేట్ని తెచ్చిపెట్టింది వైసీపీ. అక్కడ మొత్తం పోతున్నది. అక్కడ బాపట్ల నిన్న మొన్నటి వరకు కీన్ కంటెస్ట్ ఉంది. అది తెలుగుదేశం ఇప్పుడు స్వీప్ కొడుతున్నది. రేపల్లె అతనికి చాలా మంచి పేరు ఉన్నది. వైసీపీ చేసిన దారుణాలు వాటన్నిటినీ కూడా ప్రతిఘటించి పోరాడిన వ్యక్తి అనగాని సత్యప్రసాద్. పర్చూరు టీడీపీకి ఎడ్జ్ ఉంది, అద్దంకి ఎడ్జ్ ఉంది. చీరాల్లో నిన్న మొన్నటి వరకు కొంచెం కీన్ కాంటెస్ట్ ఉంది. అది ఇప్పుడు క్లియర్ కట్ తెలుగుదేశం వైపు చీరాల ఎడ్జ్ వచ్చేసింది. మొత్తం చీరాల్లో ఏంటి అంటే కొంత పల్లెకారులు కొంచెం తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్నారు. గత ఎన్నికల్లో పల్లెకారులు వైసీపీకి చేశారు. ఈసారి పల్లెకారులందరూ కూడా అంటే పల్లెకారులు అంటే మత్స్యకారులు వాళ్ళందరూ కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయారు. సో ఇది జరుగుతున్నది. యాదవులు పద్మశాలీలు మేజర్ కమ్యూనిటీ అక్కడ. వాళ్ళు తెలుగుదేశం పార్టీ వైపు కంప్లీట్గా మొగ్గు చూపి ఉన్నారు. సో ఇక్కడ కర్ణం బలరాము తన వారసుని నిలబెట్టుకొని గెలిపించుకొని ఏదో మంత్రిని చేసుకోవాలని పాపం చాలా కలలుగా అన్నాడు. కానీ చీరాల్లో మరి నిన్న మొన్నటి వరకు కీన్ కంటెస్ట్ చేసుకున్నారు. ఇప్పుడు చూస్తే తెలుగుదేశంకి కంప్లీట్ ఎడ్జ్ కనపడుతున్నది. బాపట్ల పార్లమెంటు సెగ్మెంట్లో వైసీపీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం కనపడలేదు.